ఇప్పుడు ఎంత దగ్గర దోస్తులైనా గానీ ఓపిక పట్టేదాకా పడతారు. లాస్ట్‌కు ఓపిక చచ్చిపోతే ఇగో ఇట్లా ఇంటికి బ్యాండ్ సప్పుడుతోనొచ్చి ఇంటర్నెట్‌లో వీడియో తీసి ఇజ్జత్ తీసినంత పని చేస్తారు గూడా. ఇక ముచ్చటేందంటే ఈ బ్యాండ్ సప్పుడుతోని పోతున్నోళ్ళంతా ఎవలంటే మరి సోబతోళ్ళతోని కూడా ఏదన్నా దావతే ప్లాన్ చేసిరో లేకుంటే బోనాల కాడికి, పలారం బండి కాడికే పోయేదుండనో గానీ ఇలా ఫ్రెండ్స్‌లో ఒకడైనా ఇగో ఈ కుమార్ అనే అన్నకి ఎన్నిసార్లు ఎందరు దోస్తులు ఫోన్ చేసినా ఎత్తలేడట. అరే అందరం కలిసినాము ఈ కుమార్ బాయ్ ఇదివరదాకా అత్తపత్త లేడు. అంత పీకే పని ఏం చేస్తుండు మోతెవరి మొగాయన అనుకుంటా కొట్టురా తీన్మార్ అనుకుంటా బ్యాండ్ సప్పుడుతోనే డాన్స్ ఆడుతుంటా ఇంటి దాకా పోయిర్రు. ఇక వీడియోలు తీస్తుండే వరకల ఆయన ఉండి ఏ ఆపుర్రా ఆపురే అమ్మా అనుకుంటా ఆపబట్టినా కొట్టురా అనుకుంటా బ్యాండోల నోట్లు 500 నోట్లు పెట్టి మరీ కొట్టించారు. ఇట్లా మీ లొల్లి సల్లగుండా చెవులు గిల్లు అంటుంది నడువురా నాయన అనుకుంటా అప్పుడు కిందికి దిగితే కార్లు వేసుకొని తీసుకుపోయారు. ఇట్లా పాపం ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎంత యాష్టకొస్తే ఇట్లా చేస్తారు చెప్పుర్రి. గోయింగ్ టు కుమార్ బాయ్ హౌస్. మా ఫోన్లు ఎత్తట్లేదు చాలా సేపటి నుంచి. మరి పాపం అన్నకి ఏం పని ఉందో లేకపోతే వేరే ఏ బిజీ నుండి ఫోన్లు ఎత్తలేదో కానీ ఈ వీడియో వైరల్ అయ్యే వరకలా అలా గ్యాంగ్లో ఫోన్ ఎత్తన వాళ్ళకి ఈ వీడియోని పంపి ఏదో ఓ నాడు మేము కూడా ఇట్లనే ఇంటికి వచ్చి ఇజ్జత్ తీసి గజ్జె గట్టినంత పని చేస్తాం చూసుకో అని వాట్సాప్లో వార్నింగ్ ఇస్తున్నారట ఒక్కొక్కరు. మరి మీ సోపతోల దాంట్లో కూడా ఎవరన్నా అర్జెంట్ పని ఉండి చేస్తే ఫోన్ ఎత్తకుండా 5-6 రోజుల దాకా కూడా మళ్ళీ రిటర్న్ కాల్ చేయకుండా పోనీ ఫోన్ చేస్తే ఏమారా ఎత్తలేదని అడిగితే అగో నాకెప్పుడు చేసినావు రిటర్న్ క్వశ్చన్లు అడిగి సుక్కలు చూపించేటోళ్లకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయుర్రి, అలాంటి ట్యాగ్ కూడా చేయుర్రి. చూద్దాం ఇంకా ఫోన్ ఎట్లా ఎత్తారో ఏం కథనో.